everyone, today let's talk about Sambal Mosque controversy. రీసెంట్గా ఈ సంబల్ మాస్క్ గురించి కొన్ని పిటిషన్స్ ఫైల్ అవటం జరిగింది. సో ఇన్ దిస్ పర్టికులర్ పిటిషనర్స్ ఆర్ డిమాండింగ్ దట్ దిస్ పర్టికులర్ ప్లేస్ ఈస్ నాట్ ది ముస్లిం ప్లేస్ ఆఫ్ వర్షిప్ బట్ ఇట్ వాస్ కన్స్ట్రక్టెడ్ బై డిమాలిషింగ్ అ టెంపుల్ అని. సో ఈ మాస్క్ని ఒక టెంపుల్ని డిమాలిష్ చేసి దానిపైన కట్టారు అని పిటిషనర్స్ యొక్క వాదన. అండ్ ఇలాంటి కేసెస్ మనం రీసెంట్గా చాలానే చూసాం. ఇన్ ది కేసెస్ ఆఫ్ గ్యాన్వాపి మాస్క్, ఈద్గా మస్జిద్ అండ్ కమల్ మౌలా మస్జిద్ ఇన్ మధ్యప్రదేశ్. సో ఈ పిటిషన్స్ అన్ని పక్కన పెట్టి వెన్ వి గో టు హిస్టరీ 1991 లో ఒక యాక్ట్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది విచ్ ఇస్ కాల్డ్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991. ఈ యాక్ట్ ప్రకారం 15th August 1947 రోజు ఏ ప్లేసెస్ లో అయితే ఒక నేచర్ ఆఫ్ వర్షిప్ ని ఫాలో అవుతున్నారో వి కెన్ నాట్ చేంజ్ ది నేచర్ ఆఫ్ వర్షిప్ అని. అండ్ ఇట్ ఆల్సో ప్రొహిబిట్ ది కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ టు బి ఫైల్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కోర్ట్ టు చేంజ్ ది నేచర్ ఆఫ్ వర్షిప్ అని. సో ఇలాంటి యాక్ట్ ఉన్నప్పటికీ ఇలాంటి పిటిషన్స్ ని ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నారంటే ఇట్స్ బికాస్ ఆఫ్ అన్ అబ్జర్వేషన్ మేడ్ బై డివై చంద్రచూడ్. ఆర్ ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ ఒక కేసుని డీల్ చేసేటప్పుడు హీ అబ్జర్వ్ దట్ ఇట్ ఈస్ నాట్ అన్ ఆర్డర్. హీ అబ్జర్వ్ దట్ వీ కెన్ నాట్ చేంజ్ ది నేచర్ ఆఫ్ వర్షిప్ అకార్డింగ్ టు 1991 యాక్ట్ బట్ కెన్ వి ఎంక్వైర్ ఇన్ టు ది నేచర్ ఆఫ్ వర్షిప్ అని. సో ఈ అబ్జర్వేషన్ ని కోట్ చేస్తూ పిటిషనర్స్ ఈ పిటిషన్స్ ని ఫైల్ చేయడం జరిగింది. సో 1991 యాక్ట్ ఏదైతే ఉందో ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 దాన్ని ఛాలెంజ్ చేస్తూ 4 petitions were filed in the court and the Supreme Court is yet to decide the validity of the act. So this is all about the 1991 act. Coming back to Sambal Mosque, హిస్టోరియన్స్ ఏం చెప్తున్నారంటే సమ్ ఆఫ్ ది హిస్టోరియన్స్ ఆర్ సేయింగ్ దట్ దిస్ మాస్క్ ఈస్ కన్స్ట్రక్టెడ్ బై బాబర్ ఏదైతే పానిపట్ మాస్క్ ఇంకా బాబ్రీ మస్జిద్ మాస్క్ కన్స్ట్రక్ట్ చేశారో దాంతో పాటు ఈ జమా మస్జిద్ కూడా కన్స్ట్రక్ట్ చేశారు అని కొంతమంది హిస్టోరియన్స్ అంటుంటే మరి కొంతమంది హిస్టోరియన్స్ ఏమో దిస్ ఈజ్ అ మాన్యుమెంట్ belonging to the Tughlaq era అని చెప్తున్నారు. So the historians has different perspective regarding the construction of this particular mosque. And when we talk about Hindus belief, Hindus ఏమంటున్నారంటే 10th avatar of Vishnu ఏదైతే ఉందో కల్కి will descend in Sambal అని హిందూస్ యొక్క బిలీఫ్ అన్నమాట. So this is all about the controversy around the Sambal mosque. So when the petition was filed in front of the court said that we accept the petition but what we want is survey in that particular mosque and report ni 29th November రోజున మాకు సబ్మిట్ చేయండి అని చెప్పారు. సో ఫస్ట్ రౌండ్ ఆఫ్ సర్వే చాలా పీస్ఫుల్ గా అయింది. when we talk about second round of survey 24th November రోజు జరిగిన సెకండ్ రౌండ్ ఆఫ్ సర్వేలో గొడవ స్టార్ట్ అయింది అండ్ ది సర్వేయర్స్ వర్ అకంపనీడ్ బై లోకల్ మహంత్ ప్రీస్ట్ హూ ఇస్ వన్ ఆఫ్ ది పిటిషనర్ అండ్ సపోర్టర్స్ చాంటింగ్ జై శ్రీరామ్ స్లోగన్స్. సో సమ్ ఆఫ్ ది ప్రొటెస్టర్స్ సరౌండెడ్ ది మాస్క్ అండ్ ఇట్ eventually led to the stone pelting and to control it police started firing and because of it 5 men including 2 teenagers were dead. But police are denying these allegations saying that we didn't open the fire but we used lathi charge to control the crowd ani. So this is all about the controversy around the Sambal mosque. But the Supreme Court is yet to decide the validity of the Places of Worship Act of 1991. So this is all for today. For more such informative videos, please like, share and subscribe to our channel. Thank you. All the best.